ఏడాది కాలంగా కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారిందని, గత బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకి మెరుగైన విద్య, భోజన వసతి కల్పిస్తే నేడు కాంగ్రెస్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ప్రతిపక్ష బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాట బాట పట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన గురుకులాల బాట పిలుపు మేరకి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు కాశీపేట గురుకుల పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వంటశాలని తనిఖీ చేసిన బీఆర్ఎస్పీ నాయకులు భోజన నాణ్యత లోపంపై, వంట సిబ్బంది కాంట్రాక్టర్ పై మండిపడ్డారు. మీ ఇంటి దగ్గర మీ పిల్లలకి ఇటువంటి భోజనమే పెడుతున్నారా అని ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడం వల్ల అనారోగ్యాల బారిన పడి విద్యార్థులు చనిపోతున్నారని, గత ప్రభుత్వం గురుకులాల కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యార్థులకి ఇంటిని మరిపిస్తే నేటి కాంగ్రెస్ పాలనలో పాఠశాల వదిలి ఇల్లు చేరే పరిస్థితి తెచ్చిందని, సరుకులు తెచ్చే కాంట్రాక్టర్, వార్డెన్, ప్రిన్సిపల్ తో కుమ్మక్కై నాసిరకం సరుకులు తెస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. చాలా పొడి క్లియర్గా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 11 నెలల కాలం నుండి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు కూడా ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నది. ఈ 11 నెలల కాలంలో మరి గురుకులాలన్నీ కూడా అస్తవ్యస్తమవుతూ ఉన్నాయి. ఇక్కడ సప్లై చేసేటువంటి సరుకులన్నీ కూడా నాణ్యత లేనటువంటి సరుకులు సప్లై చేస్తూ ఉన్నారు. ఇక్కడ విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటున్నాయని చెప్పి మరి గ్రహించినటువంటి ఈ ప్రభుత్వం ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘంగా మరి ఇతర విద్యార్థి సంఘాలు కూడా ఎన్నో మార్లు విన్నవించినప్పుడు కూడా ఏమాత్రం పట్టించుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి దానికి నిరసనగా మరి మా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మరి కేటీఆర్ గారి నాయకత్వంలో ఇలా 30వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు కూడా బీఆర్ఎస్వి గురుకులాల బాట అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నటువంటి ఈ గురుకుల పాఠశాల యాజమాన్యాలు, ఈ సరుకులను సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్లందరూ కూడా కుమ్మక్క ఇయ్యాలా, విద్యార్థులను విద్యార్థులను మరి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకుందాం, మరి వారికి సప్లై చేసేటువంటి సరుకులు నాణ్యంగా ఉన్నాయా లేదా అని చెప్పి ఇలా బీఆర్ఎస్వి పక్షాన గురుకులాలను విజిట్ చేస్తూ ఉంటే అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. సిగ్గులేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎందుకు ఇంత భయం అవుతా ఉన్నది? బీఆర్ఎస్ విద్యార్థి విభాగం గురుకుల బాట పడితే మీకు ఎందుకు ఇంత భయం అవుతా ఉన్నది? మమ్మల్ని ఎందుకు లోపలికి రాణిస్తలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సిగ్గులేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, నీ సొంత ఇంట్లో నీ బిడ్డలకే కావచ్చు, నీ ఇంట్లోకి ఈ విధంగా జరిగితే నువ్వు ఊకుంటావా? నువ్వు ఏం చేస్తావో చెప్పాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా ఎంతోమంది విద్యార్థులు, పేద మధ్యతరగతి చెందినటువంటి విద్యార్థులు ఇలా గురుకులాలలో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆలోచించేటువంటి మరి విద్యార్థులు ఇలా గురుకుల పాఠశాలలకు క్యూ కట్టినటువంటి తరుణంలో ఇలా ఆ గురుకుల పాఠశాలలన్నీ కూడా నమ్మకం పోయే విధంగా వివరించినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలి. ఈ గురుకుల పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల ఆరోగ్యం పట్ల, వారికి సరుకులు సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తూ ఉన్నది. మొన్న మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాంకిడిలో ఒక విద్యార్థిని, శైలజ అనే విద్యార్థిని మరణించిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి ఎటువంటి కనువిప్పు కలగకుండా బీఆర్ఎస్వి అనే ఒక కార్యక్రమం తీసుకొని మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడతాం, మేము సమస్యలు తెలుసుకుంటామని చెప్పి బీఆర్ఎస్వి నాయకులందరినీ కూడా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలకు పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు మరి గురుకులాలలో పోతే మాకు ఇబ్బంది అవుతాయని చెప్పి ఇలా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. వెంటనే ఈ చర్యలు మానుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.